Let's go to the word of God. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. Luke chapter 7 verse number 11. వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. వావ్, అమేజింగ్ స్క్రిప్చర్. చూడండి, ఒక్కొక్కసారి మనము ఒక పెళ్ళికో శుభకార్యానికో లేదంటే ఒక పనికో చర్చ్కో ఆఫీస్కో డ్యూటీకి ఎక్కడికి వెళ్తూ ఉంటే ఒక డెడ్ బాడీ ఎదురొస్తే మీ పరిస్థితి ఏంటి? అపశకునం. ఎట్లా? అంతేనా? ఇక మీరు కూడా 70s 80s బ్యాచే. మీరు 70s 80s బ్యాచే. కొందరైతే ఇంకా పెద్దోళ్ళే. వాళ్ళకి ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డెడ్ బాడీ పాపం నలుగురు వేసుకొని ఒక పెద్ద బ్యాచ్ వేసుకొని ముందు వెళ్తూ ఉన్నారు. నీకు ఎదురు వచ్చారు. సారీ నీకు ఎదురు రాలేదు వాళ్ళు. యాక్చువల్లీ నువ్వే వాళ్ళ రోడ్లో వెళ్తున్నావు. ఈరోజు వస్తుందా జాబ్? నాకు ఈరోజు నాకు జాబ్ వస్తుందా? అయినట్టే. పొరపాటున నీ అదృష్టం గాలి నువ్వు ఒక పెళ్లి సంబంధానికి పోతున్నావు. హలో వినండి జాగ్రత్త. పెళ్లి సంబంధానికి పోతున్నావు, ఎదురొస్తుంది. అయింది ఇంకా నా పెళ్ళి. అమ్మా వెనక్కి తిరుగు, పదా ఇంటికి పోదాంపా. ఏరా అంటే ఇక అది ఎదురొచ్చిందిగా. ఆడెవడో నీకు తెలియదు, వాడు అడ్రస్ ఏంటి నీకు తెలియదు, అసలు అతను పరిశుద్ధుడా నీతిమంతుడా నీకు తెలియదు. మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాంపా, ఈరోజు శకునం బాగలేదు. శకునము అస్సలు బాగలేదు. శవం ఎదురొచ్చింది. నాకు ఏం ఎదురొచ్చింది? శవం ఎదురొచ్చింది. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కడే ఉండు. ఒకవేళ నువ్వు అటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే నీకు దెమ్మ తిరిగిపోద్ది ఈరోజు. మామూలుగా తిరగదు. ఒకవేళ నిజంగా మేబీ చిన్న పిల్లలకి అది అర్థం కాదు. డెడ్ బాడీ వచ్చా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారేమో అనుకుంటారు. కానీ మహా ముదురులు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఈ డైలాగ్ సాలిడ్ పవర్ఫుల్ ఉంటుంది. శవం ఎదురొచ్చిందా, ఇంకా అయినట్టే ఈరోజు. థ్యాంక్ గాడ్ తెల్ల చీరలు బ్యాన్ చేశారు. లేదంటే భర్త చచ్చిపోయిన భార్యలందరికీ కట్టుడు తెల్ల చీరలు. పొరపాటు నామె ఎదురొచ్చింది అనుకో, యూటర్న్, ఇంటికి వెళ్ళిపో, ఇటు తిరుగు, ఇంటికి వెళ్ళిపో, పొరపాటు మరీ ఇంకా భయపడి పెడుతుంది. వాళ్ళు ఏం చేశారు నిన్ను? వాళ్ళ భర్త చనిపోవడం ఆమె ప్రాబ్లమా? కాదు. ఆమె విధవరాలు అయిపోవడం ఆమె ప్రాబ్లమా? కాదు. మనిషి ఎంత దీనస్థితికి దిగజారాడంటే ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమించలేనంత దీనస్థితికి దిగరాడాడు. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, ఈరోజే నువ్వు బయటకు వచ్చేయను గాక. ఆమెన్. శవం కనిపించినప్పుడు, డెడ్ బాడీ కనిపించినప్పుడు తిట్టుకోకండి. ఐమ్ వార్నింగ్ యూ టుడే. నీలాంటి ఒక వ్యక్తి యేసు ప్రభు కూడా ఈ భూమి మీద. ఆయన ఆ అద్దరిలో ఓడ దిగి నేరుగా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే డెడ్ బాడీ ఎదురొస్తుంది ఆయనకి. 5 minutesలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసాడు యేసయ్య. హూ ఇస్ దిస్ పర్సన్? ఈమె తల్లి ఎవరు? ఈయన ఎవరు? ఈమె పేరేంటి? ఈయన ఇల్లు ఎక్కడ? అసలు ఎంత? ఈయన ఏజ్ ఎంత? 5 minutesలో అతని డేటా మొత్తం కలెక్ట్ చేశాడు యేసు ప్రభు. వావ్. ఒకవేళ మీకు డెడ్ బాడీలు కనిపించినా, విధవరాలు కనిపించినా, ఆనర్ దెమ్. మీకు ఇంకో తెలియని స్క్రిప్చర్ ఒకటి ఉంది, ఏం తెలుసా? బైబిల్లో తెలుసులే కానీ దాన్ని పక్కన పెట్టారులే కానీ, విధవరాళ్ళ పక్షాన, అనాథుల పక్షాన, ఎవ్వరు లేని పక్షాన నేనుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒకవేళ వాళ్ళని చూసి తల తిప్పుకోవడము, పక్కగా జరిగి ఏదన్నా తేడా జరిగిందనుకో, ఆయన దిగుతాడు సీన్లోకి. ఎవరు?
సర్వశక్తి గల దేవుడు. ఈ మాట చెప్పింది యేసయ్య తండ్రే చెప్పాడు డైరెక్ట్గా. విధవరాళ్ల పక్షాన, అనాథల పక్షాన, దీనుల పక్షాన ఈ ఆయనే. అన్ని లాయరు, జడ్జి మొత్తం ఆయనే. సో నెవర్ క్రిటిసైజ్ ఎనీ డెడ్ బాడీ, నెవర్ క్రిటిసైజ్ ఎనీ వాట్ విడో. అంటే ఇప్పుడు ఒకవేళ నీకు పెనిమిటి చచ్చిపోతే, నువ్వు విధవరాలు అయిపోతే నువ్వు క్రిస్టియన్ కాకుండా పోతావా? లేదు కదా. ఒకవేళ నువ్వు విధవరాలు అయిపోయి పెనిమిటి చచ్చిపోతే నువ్వు నీతిమంతురాలు కాకుండా పోతావా? లేదు కదా. చెత్త లాజిక్లు ఇంకా ఆపేద్దాం. ఆమేన్. ఏం లాజిక్లు అయ్యి? చెత్త పనికి మాలిని డస్ట్బిన్కి కూడా పనికిరావా లాజిక్లు, అవన్నీ సముద్రంలో పడేయండి. ఆమేన్. When I read that scripture, oh my God, ఆ స్క్రిప్చర్ చదువుతుంటే ఈయన ఎంత గొప్పోడు అర్థమైంది నాకు. యా, ప్లీజ్ once again. From 12, look at that, from 12. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి, ఏడవబాక తల్లి, బాధపడకు, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. చాలు. దగ్గరికి వచ్చి పాడంటే ఏంటి? 6/3. ఇప్పుడు మన లేటెస్ట్ జనరేషన్ ప్రకారము కాఫిన్ బాక్స్ అంటారు దాన్ని. ఓకే, ఏమంటారు? కాఫిన్ బాక్స్. పాతకాలంలో 6-3 అంటే ఇటు 2 కర్రలు పెట్టి చెక్కలు పెట్టేసి రెడీ చేసి దాని మీద దాన్ని పాడే అంటారు. తెలుగులో పచ్చిగా మాట్లాడాలంటే పాడే. ఆ పాడి మీద ఆ డెడ్ బాడీని తీసుకువెళ్తుంటే దేవుడు ఆ డెడ్ బాడీని ముట్ల, ఆ పాడిని ముట్టాడు. వావ్! దేవుడు ఏంది? దేవుడు డెడ్ బాడీని ముట్టలేదు, పాడిని ముట్టాడు. చూడండి జాగ్రత్తగా. దేవుడు ఈయనని ముట్ల వచ్చి దేన్ని లేచి కూర్చున్నాడు. ఆమేన్, ఆమేన్. ఏం చేశాడు? ఈయన తాగలా, ఓ లే అన్నాడు. వావ్, లుక్ ఎట్ దిస్ గాడ్. ఆయన కనికరపడి ఆ పాడను ముట్టాడు. ఆల్రైట్, ఇంకొంచెం లోతుగా వెళ్తాను మీకు అర్థం కావడానికి. ఒక డెడ్ బాడీ ఏమీ లేని దాని మీద పనుకున్నప్పుడు దాని పేరు ఏమైంది? పాడే. ఒక ఏమీ లేని దాని మీద ఒక సేవకుడు కూర్చుంటే దీన్ని ఏమంటారు? సేవకుడి యొక్క సింహాసనం అది. మై అనాయింటింగ్ గోస్ ఇంటు దట్. ఓకే, when a dead body slept upon the things, దాన్ని ఏమంటారు? పాడి. ఒక్కొక్క పర్సన్ బట్టి ఆ పర్సన్ కూర్చున్న చగిరికి వెలువ వస్తుంది. అతను చచ్చిపోయిన బాడీ దాని మీద పనుకుంది, దాన్ని ఏమన్నారు? పాడి అన్నారు. సేవకుడు కొంతసేపు దీని మీద కూర్చున్నాడు, దీన్ని ఏమంటారు ఇప్పుడు? సేవకుడి యొక్క చైరో సింహాసనమో ఏదో. లేదా నేను మీ మధ్యలోకి వచ్చి అక్కడ కూర్చున్నాను అనుకో, సో ఐ కెన్ కాల్ దట్ చైర్ యాజ్ అ బిలీవర్స్ చైర్. ఓకే, దట్స్ అ బిలీవర్స్ చైర్. విశ్వాసులు కూర్చునే కుర్చీలు. ఓకే, అది ఇటు వేయబడదు, ఇది అటు. జాగ్రత్త వినండి. అతను దేని మీద పనుకున్నాడు? గ్రేట్. అంటే నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడు నిన్ను ముట్టబడలే, నువ్వు కూర్చుని దాన్ని ముడితే చాలు. ఆమేన్. అంటే నీకు తెలియకుండా ఏదో ఒక దాని మీద కూర్చో ఉన్నావు నువ్వు. ఇక్కడ కూడా ఏదో చైర్లో కూర్చో ఉన్నారు మీరు. కింద ఎక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉండాలా నువ్వు కూర్చోడానికి. గాట్ ఇట్? యా. నీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని స్ట్రక్ అయిపోయావు. యు నాట్ గెటింగ్ అప్. అసలు నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు ఇప్పుడు దాకా? దట్స్ మై సర్మన్.
దట్స్ మై సర్మన్ టుడే. అసలు నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు ఇప్పుడు దాకా? ఒక డెడ్ బాడీ దాని మీద పనుకుంటే దాన్ని ఏమన్నారు? ఒక సేవకుడు దీని మీద కూర్చుంటే ఏమన్నారు? అన్నారుగా. ఇప్పుడు మీరు దేని మీద కూర్చోన్నారు? కొన్ని సంవత్సరాల నుంచి దేని మీద కూర్చున్నారో, తర్వాత దేని మీద కూర్చోవాలో చెప్తాను ఈరోజు. ఆమేన్, ఆమేన్. గాడ్ విల్ చేంజ్ యువర్ సీట్స్. ఆమేన్. దేవుడు మీరు కూర్చున్న స్థలాలని మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. He will change your sitting position. Amen. Simple. He just came and he laid his hand on that. ఏమంటారు చూడండి ఇంగ్లీష్లో పాడి దాన్ని. కాఫిన్ బాక్స్ తెలుసుగా. 6/3 6x3 6x3 6/3 అంటే వాడు ఎంత పొట్టున్నా, వాడు ఎంత హైట్ ఉన్నా 6 ఒకవేళ వాడు 7 ఉంటే 7/3 అంటే ఎవరు ఇంత లావు లేరు. ఇక నీ సైజులను బట్టి మీకు అట్లా రెడీ చేయబడుతుంది. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చో ఉన్నాను? నేను ఇప్పుడు దాకా నేను ఎదగలేదు కదా. నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నాను? నేను స్వస్థపడలేదు కదా. నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చో ఉన్నాను? నేను బ్లెస్ అవ్వలేదు కదా. ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూర్చో ఉన్నాను? టిల్ నౌ ఈ రోజు వరకు నేను ఎక్కడ కూర్చో ఉన్నాను? వేర్ ఐ యామ్ సిట్టింగ్ టిల్ నౌ. ఈ రోజు వరకు నేను ఎక్కడ కూర్చో ఉన్నాను? ఎవరి మధ్యలో కూర్చో ఉన్నాను? ఎవరితో కూర్చో ఉన్నాను? అది నీకొక్కడికే తెలుసు. ఇంకోటి, నీకు తెలియని స్థలాల్లో కూడా నువ్వు కూర్చొని ఉంటావు. అది నిన్ను వెంటాడుతుంది. నీకు తెలుసో తెలియకో ఓ బార్లో ఫ్రెండ్స్ పార్టీ పిలిచి అక్కడ కూర్చున్నావేమో. అది ఎప్పుడో బ్రదర్, అది ఒక 30 years క్రితం బ్రదర్. నీకు తెలుసో తెలియకో కొన్ని స్థలాల్లో తెలియకుండా కూర్చున్నావేమో, తెలుసుకొని బయటకు వచ్చేసేవేమో. బట్ స్టిల్ దట్ చైర్ ఈస్ ఫాలోయింగ్ యూ. తెలుసో తెలియకో కొన్ని చోట్ల కూర్చొని కొన్ని చేసి వదిలిపెట్టేసావు. బట్ స్టిల్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ దట్. ఈరోజు నువ్వు కూర్చున్న చైర్ చాలా ఇంపార్టెంట్. నాట్ ద చైర్ ఆఫ్ దిస్, నాట్ ద చైర్ ఆఫ్ దట్, ద స్పిరిచువల్ చైర్. ఆత్మ సంబంధమైన ఆ కుర్చీ, ఆత్మ సంబంధమైన ఆ యొక్క థింగ్స్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. ఒకవేళ నిజంగా నువ్వు పాడి మీదే ఉన్నావా? టుడే మై లార్డ్ ఈస్ కమింగ్ అండ్ టచింగ్ యువర్ కాఫిన్ బాక్స్. ఆమేన్, ఆమేన్. అతను లేచేశాడు. మళ్ళీ అదే చైర్ మీద కూర్చున్నాడా? నో. ద లార్డ్ ఈస్ చేంజింగ్ యువర్ చైర్స్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. దేవుడు నేను కూర్చునే పొజిషన్స్ మారుస్తున్నాడు. ఆమేన్. నేను కూర్చోబోతున్న పొజిషన్స్ని దేవుడు మార్చేస్తున్నాడు. ఆమేన్. సీఎం అనే సీట్కి ఎన్ని చైర్లు ఉన్నాయి? సీఎం అనే పేరు గల కుర్చీ ఒకటే ఉంది. పిఎం అనే చైర్ ఎన్నున్నాయి? ఒకటే. 10 మంది వెళ్ళి కూర్చోగలరా ఆ చైర్లో? నో. ఒక 100 మంది వెళ్ళి కూర్చోగలరా? నో. వాళ్ళు ఒక విలువైన స్థానంలోనే కూర్చున్నారు. ఈరోజు క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లము, ఏ చైర్లో మనం కూర్చున్నాం? ఏ చైర్లో నువ్వు కూర్చున్నావు? ఈరోజు ఎక్కువసేపు నిలబడగలవా? దేవుడి కొరకు నిలబడలేము. ఎక్కడో దగ్గర రాగానే మన ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాం? దయచేసి కూర్చోండి అంటాం. సిట్టింగ్ ఈజ్ సంథింగ్ ఆనరింగ్ దెమ్. దయచేసి కూర్చోండి, చైర్లో కూర్చోండి, లేదా సోఫాలో కూర్చోండి అంటా ఉంటాం మనం. ఎందుకు? ఇప్పుడు మీరు నిలబడుకొని వాక్యం వింటున్నారా, కూర్చొని వాక్యం వింటున్నారా? అండ్ ఐమ్ రెస్పెక్టింగ్ యూ. మీకు అది తెలియట్లేదు. నేను మిమ్మల్ని, మీరు అసలు నన్ను పొరపాటును కూడా గౌరవించట్లేదు. నువ్వైతే నిలబడుకొని చెప్పురా నాయన, నువ్వు నిలబడుకొని చెప్పు, కూర్చోబక్కన.
ఏమో అప్పుడే వయసు అయిపోయింది నీకు? వాళ్ళంటే 30, 50, 70 దాటే కూర్చొని చెప్తున్నారు. అప్పుడే వయసు అయిపోయింది నీకు? పెట్టి నిలబడి చెప్పు, ఎన్ని గంటలని చెప్పు నువ్వు. నాకు చెప్పే ఓపిక ఉంది, మీకు కూర్చొని నేనే ఓపిక ఉండాలి. ఐ కెన్ ప్రీచ్ ఫర్ 4 to 5 hours మినిమం 4 to 5 hours సర్మన్ చెప్పాలి. అప్పుడే ఎక్కువసేపు మీరు వాక్యంలో నానుతారు. సాంబార్లో ఒక్క నిమిషం వడ టేస్ట్ తీసేయండి, వేసినా ఒకటే. అది సాంబార్లో ఒక అరగంట నానబెట్టండి, దాన్ని సాంబార్ వడ అంటారు. అవును, స్పెషల్గా ఉంటుంది కొన్ని హోటల్స్లో. వడి అంటే ఒట్టి వడేసి చట్నీ వేసి ఇస్తాడు. కానీ నీకు సాంబార్ వడ కావాలంటే వాడు ఎప్పుడో పొద్దున్న లేచి దాన్ని నానబెట్టి, పెరుగు వడ, సాంబార్ వడ నానబెట్టింది ఆ టేస్ట్ కొరకు నీ కొరకు ఎన్నో గంటలు పెట్టి నీకు ఇస్తాడు. కొంచెం పళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే అట్లా వెళ్ళిపోతాయి. సో ద సేమ్ వే ఎవ్రీ బిలీవర్ షుడ్ సోక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యములో మీరు బాగా నానాలి. ఆమెన్, ఆమేన్. అందుకనే కొంచెం సండే బాగా ఫ్రీ చేసుకుంటే మినిమం ఒక 5-6 hours మీకు వాక్యం చెప్తాను. ఆమేన్. సో ఆయన కనికరపడి 7వ వద్దను ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. సో ఇప్పుడు ఆయన కూర్చున్నటువంటి, ఆయన పనుకున్నటువంటి ఆ సీటుని దేవుడు మార్చేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు చేంజ్ హిస్ పొజిషన్స్. ఓహో, నిన్ను పాడి మీద పెట్టారా, దాని పేరు పాడే, ఓకే నేను మార్చేస్తాలే. ఆమేన్. వితిన్ సెకండ్స్లో దేవుడు పాడిని మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. రాజు దేని మీద కూర్చుంటాడు? సింహాసనం మీద. దేవుడు దేని మీద కూర్చుంటాడు? అత్యున్నతమైన సింహాసనం మీద. హల్లెలూయా. సీఎం దేని మీద కూర్చుంటాడు? సీఎం చైర్ మీద కూర్చుంటాడు. ఒక చనిపోయిన వ్యక్తి దేని మీద కూర్చుంటాడు? ఒక చనిపోయిన బాడీ దేని మీద కూర్చుంటుంది? సీఎం సీట్లో కూర్చోబెడతారా? పిఎం సీట్లో కూర్చోబెడతారా? ఇంకోటి జాగ్రత్తగా వినండి. నువ్వు దరిద్రంలో ఉన్నావేమో, అసలు నువ్వు ఏ సీట్లో ఉన్నావు? నువ్వు రోగంతో ఉన్నావేమో, అసలు ఏ సీట్లో కూర్చున్నావు? అప్పులు 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 ఏ సీట్లో ఉన్నావో? when you go to hospital, డాక్టర్కి పెద్ద చైర్ ఉంటుంది, ఇట్లా తిరుగుతుంటుంది. పేషెంట్కి మాత్రం రౌండ్ కలర్ చైర్ చిన్నది కూర్చోబెడతారు. ఎవరన్నా చెప్తారు అది ఏం చైర్ అమ్మా అంటే, పేషెంట్స్ కూర్చునే, దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ పేషెంట్స్. ఎస్, ఫర్ ఎవ్రీ వన్ ద డెవిల్ డిజైన్డ్ ఎ చైర్. ప్రతి ఒక్కరికి కూడా అపవాది ఏం డిజైన్ చేసింది? ఏందది? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ డిజైన్ చేశాడు కొన్ని చైర్స్. దేవుడికి విరుద్ధంగా కొన్ని చైర్స్ వాడు డిజైన్ చేశాడు. నువ్వు ఆ చైర్స్లో కూర్చోవాలని వాడి కోరిక. జాగ్రత్త. సో డాక్టర్ డిజైన్డ్ ఎ చైర్ కాల్డ్ వాట్? పేషెన్స్. అండ్ డెవిల్ డిజైన్డ్ ఎ చైర్ కాల్డ్ సిక్నెస్ అండ్ డిసీజ్ పీపుల్. రోగులు, వ్యాధిగ్రస్తులు దేని మీద కూర్చుంటారు? వాటి మీదే కూర్చుంటారు. అప్పులు పాలైపోయిన వాళ్ళు, రకరకాలుగా బలహీనతల్లో ఉన్నవాళ్ళు ఏ చైర్ మీద కూర్చుంటారు? ఆ చైర్ల మీద కూర్చుంటారు. యు హావ్ బీన్ సీటెడ్ ఆన్ దట్ చైర్. లెట్స్ రైజ్ అప్, లెట్స్ రైజ్ అప్, లెట్స్ రైజ్ అప్. అందుకనే ఏ రోగితో దేవుడు మాట్లాడుతున్నా ఒకటే అంటున్నాడు, పరుపెత్తుకొని లే అన్నాడు. చాలా రోజుల నుంచి అక్కడే కూర్చున్నావు, చాలా రోజుల నుంచి ఆ సీట్లోనే కూర్చున్నావు, చాలా రోజుల నుంచి అక్కడే, ఆ సీటే పరిమితం కాదు, ఆ సీటే నీది కాదు, నేను నీకు ఇంకో సీట్ ఇస్తాను, దా అక్కడికి వచ్చే అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ఫ్రమ్ 38 years he is sitting there. ఇంకొక గుడి దగ్గర ఇంకొక ఆయన కూర్చున్నాడు, పరుపెత్తుకొని లే అన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఓ నవారు మంచం మీద ఆ పారాలసిస్ పేషెంట్ని అట్లే పడుకోబెట్టారు. అది అతని చైర్ పర్మనెంట్ చైర్ అయిపోయింది, పర్మనెంట్ మంచం అయిపోయింది ఆయనకి. అది అతన్ని తాళ్ళేసి లోపలికి దింపినప్పుడు దేవుడు అతన్ని ఏమన్నాడు తెలుసా? పరుపెత్తుకొని పైకి ఆ మంచం పడే అన్నాడు. ఆ మంచం పడే. మీరు బాగా గమనిస్తే ఎవరన్నా
మంచి మంచి వ్యక్తులు కానీ చెడ్డ వ్యక్తులు కానీ హఠాత్తుగా నిద్రలోనే చనిపోతే అంత అయిపోద్ది. ఆ మంచం వస్తారా? రెడీగా ఉంటారు మీరు, దాన్ని పడేస్తారు. ఎందుకు మళ్ళీ దాన్ని పడుకుంటే లోపలికి వచ్చేసారు. సో యూ నీడ్ టు చేంజ్ ద చైర్. తెలుసో తెలియకు మనం ఏం చేస్తాము, మంచాన్ని పడేస్తూ ఉంటాం, బెడ్షీట్ పడేస్తూ ఉంటాం, బట్టలు తీసేస్తూ ఉంటాం. ఎందుకంటే నో, ఇట్స్ ఆల్రెడీ డన్, ఇట్స్ ఆల్రెడీ డన్. ఈరోజు ఆ వ్యక్తి చనిపోయి ఆ పాడి మీద ఉన్నప్పుడు దేవుడు అతన్ని ముట్టలేదు. హల్లెలూయా. జీసస్ మెట్ మెనీ డెడ్ బాడీస్, బట్ దిస్ కేస్ ఇస్ డిఫరెంట్. యేసు ప్రభు చాలా శవాలను కలిశాడు, చాలా డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళాడు, బట్ హీ నెవర్ టచ్డ్ ఎనీవన్. చిన్నదానా పైకి లే అన్నాడు, లేచేసింది. ఎందుకంటే ఆమె ఇంకా పాడెక్కలా. లాజరు ఆ పాడికి లోపల కూడా వెళ్ళిపోయాడు, లే బయటకు వచ్చి అన్నాడు. కానీ ఇతనికి అందుబాటులో ఉంది ఆ పాడి, ఆ చైర్ అందుబాటులో ఉంది. వెంటనే ఆ పాడిని ముట్టాడు. గెట్ అప్. ఆమేన్. దేవుడు మీ చైర్స్ని మారుస్తున్నాడు. ఆమేన్. చైర్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్స్. పొజిషన్స్, స్థానం, రేంజ్, కెపాసిటీ. కెపాసిటీ. అపవాది నిన్ను ఎక్కడో ఆపేద్దాం అనుకుంది, అందుకే అతను ఏం ఎక్కించింది? పాడెక్కించింది. దే విల్ డిజైన్డ్ ఎ డిఫరెంట్ చైర్ ఫర్ హిమ్. ఆ చైర్ని పట్టుకున్నాడు దేవుడు. ఐ చేంజ్ హిస్ చైర్ ఇన్ జీసస్ నేమ్ అన్నాడు అంతే. ఆమెన్. లెట్ దేర్ బి ఎ న్యూ చైర్ అన్నాడు యేసయ్య. లేపేశారు ఆ చైర్ మీద నుంచి ఆయన్ని. ఆ చైర్ మీద నుంచి ఆయనే లేపేశారు. మేబీ ఈరోజు నువ్వు ఒక భయంకరమైనటువంటి పొజిషన్లో ఇరుక్కుపోయి, ఒక భయంకరమైనటువంటి చైర్స్లో బ్లాక్ అయిపోయావేమో. దేవుడు మీ చైర్ని ముట్టబోతున్నాడు. ఆమేన్. దట్ మీన్స్ గాడ్ ఈస్ గోనా టచ్ యువర్ పొజిషన్స్. ఈస్ గోయింగ్ టు టచ్ యువర్ పొజిషన్స్. కొత్త చైర్లు వేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దట్ మీన్స్ ఎ న్యూ పొజిషన్స్. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్న స్థితిగతుల్లోనే ఉంటారా? అక్కడే ఉండాలనుకుంటున్నారా? నో. నువ్వు ఉండాలనుకున్నా దేవుడు ఉండనివ్వడు. ఆమేన్. we need to thank God for that. we need to thank God. ఆ శవం అడిగిందా నా చైర్ మార్చమని? ఈరోజు మీలో ఒక్కరు కూడా అడగలేదు నన్ను నా స్థితిగతి మార్చని, నా చైర్ మార్చని. దేవుడే మిమ్మల్ని ప్రేమించి ఈరోజు మీ చైర్ మారుస్తున్నాడు. ఆమేన్. అంటే ఇంతవరకు మనము ఏదో ఒక దాని మీద కూర్చో ఉన్నాం. అదేంతో తెలుసుకుంటే ఆ చైర్ మీద అర్జెంటుగా పైకి లేస్తాం. ఆ దరిద్రం అనే చైర్ మీద కూర్చున్నామా? ఆ రోగం అనే చైర్ మీద కూర్చున్నామా? బలహీనతలు అనే చైర్ మీద కూర్చున్నామా? దేవుడు మన పాడిని ముట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొన్ని ఏరియాలో మనం ఇంకా కొన్ని ఏరియాలో డెవలప్ అవ్వలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నా. అంటే ఏమైంది? దేవుడు అబద్ధికుడా, లేదంటే వాక్యము అబద్ధమా, లేదంటే చెప్పేటోడు కరెక్ట్ కాదా, లేదంటే వినేటోళ్ళు మీరు? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అక్కడి నుంచి లేరా అంటే లేసేస్తే జీవితాలు మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ పాడిని ముట్టగానే ద లార్డ్ టచ్డ్ దట్ కాఫిన్ బాక్స్. అతను ఇంకా కూర్చోలేకపోయాడు దాని మీద, అతను ఇంకా దాని మీద పనుకోలేకపోయాడు. వెంటనే లేచి దిగిపోయాడు అతను. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మై చైర్ అన్నాడు. ఐ థింక్ దిస్ నాట్ మై, ఇది నా చైరు చెప్పండి. యేసయ్యా, ఇప్పుడు నేను కూర్చుంటున్నా ఈ చైర్ నాది కాదు, నా చైర్ మార్చేయండి, నా చైర్ మార్చేయండి, నా చైర్ మార్చేయండి. డెఫినెట్లీ వాక్యం విని అడిగిన ప్రతి ఒక్కరూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఇలా అడగగలిగితే మీ చైర్ మారిపోద్దామే, మీ పొజిషన్ మారిపోద్దామే. హల్లెలూయా. పాడి మీద ఉన్న అతను మంచి సీటు, మంచి ఉద్యోగం, మంచి లైఫ్, మళ్ళీ ఫ్యామిలీతో కూర్చొని తినగలిగే కృప దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హీ కెన్ చేంజ్ యువర్ సీట్. ఆమేన్. ఆయన నీ సీటు మార్చగలడు. ఆమేన్. మార్చగలడు కాబట్టి చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్ దేర్ బి ప్రమోషన్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇదిగో ప్రమోషన్ లేకుండా కొత్త సంవత్సరంలో పోకూడదు. ఆమేన్. హల్లెలూయా.
let there be increments, let there be blessing, let there be growth, let there be finances, let there be new chairs in your life. So go with the new information to new year. Go with the new information. చాలా మందికి తెలియదు దేని మీద కూర్చున్నాం. ఎంతమంది ఎవరికైనా తెలుసా? నేను ఇప్పుడు దాకా దేని మీద కూర్చున్నాను ఎవరికైనా తెలుసా? తెలియట్లే కదా. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆ సీట్ నీది కాదు, మార్చేద్దాం. ఆమేన్, ఆమేన్. May the Lord change your seat from today. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆ సీట్లన్నిటిని దేవుడు మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. Let's go to Mark 2 verse number 15. ఆయన అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులను యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి. వారు ఆయనను వెంబడించి వారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, చాలు, ఒక ఇంటికి విందుకు పిలిచారు. యేసు ప్రభు గొప్ప గొప్పలతో కూర్చోకుండా సుంకరులతోనూ పాపుల మధ్యలో కూర్చొని ఆయన భోంచేస్తున్నాడు. ఏంటి నా సీటు వెరైటీగా ఉంది, వెరైటీ వ్యక్తులతో కూర్చున్నాడు ఏంటి అని అందరూ అతన్ని క్వశ్చన్ చేశారు. ఎస్, నేనెవరు చేయలేదా? ఏంటి నువ్వు తాగుబోతులతో కూర్చున్నావు అని క్వశ్చన్ చేయలేదు నేను? ఏంటి పేకాడాడు వారితో కూర్చున్నావేంటి అని నేను క్వశ్చన్ చేయలేదా? ఏంటి ఆ స్త్రీతో మాట్లాడుతున్నావు, ఆమెతో కూర్చొని మాట్లాడుతున్నావు ఏంటి అని ఎవరు నేను క్వశ్చన్ చేయలేదా? చాలామంది చేస్తుంటారు. ఆయన కూర్చొని వాళ్ళతో భోజనం చేయడానికి కాదు ఆయన కూర్చుంది, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సీట్లు మార్చడానికి ఆయన కూర్చున్నాడు వాళ్ళతో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళతో కూర్చొని భోజనం చేయడం కాదు ఆయన ఇంటెన్షన్. వాళ్ళతో కూర్చున్నాడా, వాళ్ళ సీట్లన్నీ మారిపోతాయి. ఆమేన్, వాళ్ళ సీట్లన్నీ మారిపోతాయి. ఆమేన్. ఇతనేంది పాపులతో సుంకరులతో కూర్చున్నాడు అంటే ఇతను ఆల్రెడీ గొప్పోడు కదా. ఆమేన్. ఎవరైనా గొప్పోడితో కూర్చున్నారు వాళ్ళందరూ, వాళ్ళ స్టాండర్డ్ మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. పాపులు కాస్త నీతిమంతులు అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. పాపి అనే చైరు ఎగిరిది అన్నాడట దేవుడు. ఏ చైరు వేసాడు వాళ్ళకి? నీతిమంతుడు అనే చైరు మీద కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అపవాది మనకేసిన చైర్స్ అన్ని దేవుడు ఆ పాడునన్నిటిని ముట్టాడు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిగతుల్లో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకోలేదేమో, నువ్వు అడగలేదేమో, దేవుడే జోక్యం చేసుకొని జీవితంలో నీ పాడిని ముట్టాడు. ఆమేన్. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఈరోజు నేను వాక్యం చెప్తుండగా దేవుడు నా పాడిని ముట్టాడు, నా పాడిని ఆల్రెడీ దేవుడు ముట్టాడని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? Can you recognize that? Can you man? Can you? మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారా? నా పాడిని దేవుడు ముట్టాడు, అందుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? అసలు ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు మన జీవితం దేని మీద పనుకోంది? పాడి మీద పనుకోనింది. ఒక డెడ్ వ్యక్తిలాగా మనం ఉన్నాం ఒకప్పుడు. ఒక మాట లేదు, పలుకు లేదు, మనల్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు. ఏ మందిరంకి వెళ్తున్నామో తెలీదు, ఏ వాక్యం వింటున్నామో తెలీదు, ఏం పాట పాడుతున్నామో తెలీదు. అసలు ఎలా ఉండిందో మన బతుకులు మనకే తెలీదు. ఒక్క 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దేవుడు నువ్వు అనుకోకుండానే దేవుడు అనుకొని నీ పాడిని ముట్టాడు. ఆమేన్. యు నీడ్ టు నో దట్. యు నీడ్ టు నో. నువ్వు ఆల్రెడీ పాడి మీద ఉన్నావు, నిన్ను దేవుడు ముట్టి లేపి ఈరోజు ఈ స్థితిగతుల్లో పెట్టాడు. నమ్మావు, నువ్వు వచ్చావు. ఆమేన్. సో సమ్ టైమ్స్ నోయింగ్ అబౌట్ అవర్ పాస్ట్, మన గతాన్ని గురించి అప్పుడప్పుడు మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏ స్థితిగతుల్లో నువ్వు ఉన్నావు, ఏ స్థితిగతుల్లోకి దేవుడు తీసుకొచ్చాడు, దట్స్ హౌ యువర్ హ్యూమిలిటీ స్టార్ట్స్. నేనేంది ప్రభా సేవ ఏంది నాయన, నేనేంది ప్రభా చర్చలో కూర్చోడు, నేనేంటి ప్రభా ఇక్కడ, నీ పాడిని ముట్టాను లేరా. ఆమేన్. నీ పాడిని ముట్టాను, నువ్వు లేచావు, మళ్ళీ నువ్వు పాడెక్కవు. ఆమేన్. చెప్పండి, మళ్ళీ నేను పాడెక్కను, మళ్ళీ నేను పాడెక్కను, మళ్ళీ నేను పాడెక్కను. నా దేవుడు ఎక్కనివ్వడు. ఆమేన్.
అపవాది చైర్లు రెడీ చేసిన చైర్లు కూర్చోడానికి కాదు సిలువలో మరణించింది యేసు ప్రభు. ఆయన విలువైనటువంటి ఆ సీట్స్ని రెడీ చేసి నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరణంకి ఒక వాల్యూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్ముడే మీ కళ్ళు తెరిపించాడు. ఆమేన్. నువ్వు ఒకప్పుడు పాడి మీద ఉన్నావు, దేవుడు నీ పాడిని గ్రహించారా? ఓ, తలుచుకుంటేనే నా షివరింగ్ అంతే. అయ్యో, పాడంటే అయిపోయిందని అర్థం. పాడంటే రోగం చేయరో, ఏదో ఒక దెయ్యం పట్టించేయరో, లేదో ఒక టెస్ట్ చేయరు అనుకో, పాత చేయరో, మురిగి చేయరు, ఇరిగిపించారు అనుకో, ఓకే, దానికి ఉన్న వాల్యూ దానికి ఉంది. కానీ పాడికున్న వాల్యూ పాడికుంది, అది నెక్స్ట్ లెవెల్. అది ఆ పాడిలో ఉన్న మనల్ని దేవుడు ముట్టాడు. ఆమేన్, హల్లెలూయా. And that's why we are here today. Amen. And that's why we are doing the service of God. దేవుని పరిచర్య చేయగలుగుతున్నామంటే దేవుడు మన పాడిని ముట్టాడు కాబట్టే మనం ఇలా ఉన్నాం. ఆమేన్. ఒకవేళ ఇంకా నీ స్థితిగతులు, నీ పరిస్థితుల్లో పాడినే దేవుడు ముట్టగలిగినాడు, నీ పరిస్థితి, నీ యొక్క బలహీనమైన చైర్లను కూడా దేవుడు ముట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాపులతో కూర్చొని తింటున్నాడు అని ఓ లబోదిబో కొట్టుకున్నారు. దెయ్యం దాని బాధ, బాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నా సీటుకే నిప్పు పెట్టాడు రా. ఎట్లా? నా సీటుకే. యేసు ప్రభు రానన్ని రోజులు వాడి సీట్లు సేఫ్, అంతే. యేసు ప్రభు వచ్చాడు, ఆడి సీటు కింద బాంబు పెట్టాడు. ఆడి సీట్లన్నీ పగిలిపోతున్నాయి. ఆమేన్. వాడు పునాదులన్నీ విరిగిపోతున్నాయి. ఆమేన్. వాడు తయారు చేసిన సీట్లన్నీ కూడా, ఆ చైర్స్, ఆ సింహాసనాలన్నీ కూలిపోతున్నాయి. దట్స్ వాట్ ద అజెండా ఆఫ్ జీసస్. అజెండా ఆఫ్ జీసస్. దేవుడు యొక్క ప్లాన్ అదే, నిన్ను మంచి చైర్లో కూర్చోబెట్టడాలని. ఆమేన్. మంచి చైర్ అంటే ఏంటి? మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలని. మే ద లార్డ్ చేంజ్ యువర్ పొజిషన్స్. ఆమేన్. మే ద లార్డ్ చేంజ్ యువర్ సాలరీ. మే ద లార్డ్ చేంజ్ యువర్ బ్లెస్సింగ్. ఆమేన్. మారాలి. ఆమేన్. ఆఫ్టర్ దిస్ సర్మన్ మీ పొజిషన్స్ మారును గాక. ఎవ్రీ సర్మన్ ఈజ్ ఎ ప్రొఫెసీ. జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. ఎవ్రీ సర్మన్ ఈజ్ ఎ ప్రొఫెసీ. ఇంకా నువ్వు కొన్ని ఏరియాలో బ్లాక్ అయిపోయి వెరైటీ చైర్లో ఉన్నావా? దేవుడు ఆ చైర్ని ముట్టును గాక. ఒక శవము అడక్కపోయినా దేవుడు ముట్టాడు. ఒక బతుకున్న వ్యక్తి అడుగుతుంటే దేవుడు ముట్టడా? 100% ముడతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్దామంద, దేవా నా చైర్ని ముట్టండి. ఇప్పుడు దేవుడు మీ పొజిషన్స్ని ముడతాడు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ మీ పొజిషన్స్ అన్నీ మారును గాక. నెక్స్ట్ ఇయర్ మీ స్థితిగతులన్నీ మారును గాక. నెక్స్ట్ ఇయర్ మీ సీటింగ్ పొజిషన్స్ అన్నీ మారును గాక. ఆమేన్. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఈ మాట చెప్తున్నాడంటే మీ జీవితంలో చేసి తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన పాపులతో కూర్చొని తినింది ఎందుకు తెలుసా? వాళ్ళ చైర్స్ మార్చడానికి. సమరయ స్త్రీ ఇంకా పాపి కాదు. షీ చేంజ్డ్ హర్ సీట్. ఆమేన్. ఆ రోగి 38 సంవత్సరాల కింద కూర్చొని అక్కడ కూర్చున్న వ్యక్తి యొక్క చైర్ దేవుడు మార్చేశాడు. ఇంకా అతని పేరు రోగి కాదు. ఆమేన్. నీ చైర్ మారుతుంది, నీ సీటు మారుతుంది. నీ చైర్ మారుతుంది, పేరు కూడా మారుతుంది. ఆమేన్. ఈ చైర్ పేరు ఏం పేరు? సేవకుడు చైరు. ఆ చైర్ పేరు ఏం పేరు? విశ్వాసుల చైరు. మారుతుంది, స్థితిగతులు మారుతాయి. ఆమేన్. ఈరోజు నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావేమో, ఇంకో పొజిషన్కి వస్తావు. ఆమేన్. ఇంకో పొజిషన్కి వస్తావు. ఆమేన్. ఇంకొక పొజిషన్కి వస్తావు. ఆమేన్. ఇంకొక పొజిషన్కి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ద లార్డ్ విల్ అప్గ్రేడ్ యువర్ పొజిషన్స్. ఆమేన్. పొజిషన్స్. నువ్వు కూర్చున్న పరిస్థితి, స్థితిగతులను దేవుడి రోజు నుంచి మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాడులు ఎగిరిపోతున్నాయి. ఆమేన్. పాడి ఎగిరిపోతుంది. ఆమేన్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వేర్ యు ఆర్ సిట్టింగ్. వేర్ యు ఆర్ సిట్టింగ్. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడేమో, నువ్వు ఎక్కడో కూర్చుంటున్నావు, ఎక్కడో బ్లాక్ అయిపోతున్నావు. జాగ్రత్త. ఒక్కసారి నువ్వు అపవాది వేసిన చైర్లో కూర్చుంటే వాడు ఫెవికాల్ వేసి మరి నిన్ను కూర్చోబెట్టి నేను పైకి లేపడు ఇంకా. అందుకనే కొందరు పేషెంట్లు ఏమంటారు తెలుసా? బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటాం. వాళ్ళకి 1, 2, 3, 4 అన్నీ బెడ్ మీదే. అంటే ఇంక వాడిని ఇంట్లో ఒక పాడి రెడీ చేసాడు వాడు. Be careful. Let's see a scripture. Man, Psalm. కీర్తనలు 1:1. కీర్తనలు 1:1.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆ, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. పాపులు కూర్చుండ చోట కూర్చుండక అని రాయలేదు. ఓకే, పాయింట్ నెంబర్ 3, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు ఇంకేం సంగతి? కూర్చొని ముచ్చట్లు దేవుడిచ్చిన చైర్లో కూర్చోలేవు. దుష్టుల ఆలోచన చొప్పున, తర్వాత పాపుల మార్గమున నిలవక, ఆహా, అపహాసకులు కూర్చుండు చోటను. అపహాసకులు అంటే ఎవరు? నవ్వుకున్నాడు కూడా కాదు, పక్కనోడి పేరు చెప్పి నవ్వుకుంటారు కదా. నవ్వుకో. ఏళ్లతో కూర్చున్నావా, నీకు అసలు విలువైన చైర్ మర్చిపోయి, ఇంకా నీకు విలువైన చైర్ కావాలా? ఇప్పుడే వస్తుంది, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కూడా రాను కూడా. ప్లీజ్ డోంట్ హ్యావ్ ఫన్. యవనస్తులు గోడల మీద కూర్చొని ఏంట్రా పోతున్నారు అమ్మాయిలు ఎటా పోతున్నారు. అయ్యొక దెయ్యాలు, ఇక్కడ ఒక దెయ్యాలు ఉంటాయి. యవనస్తుల అమ్మాయిలు ఏం కాదు. వాడెట్టున్నాడే, వాడేమో మెసేజ్ చేసాడే నీకు. సచ్ డేంజరస్ సీట్స్, భయంకరమైన ఆ సీటింగ్ పొజిషన్ అది. కూర్చున్నారా, విలువైన సింహాసనాలు మర్చిపో. ఇంకా మర్చిపో అంతే. అందుకే సైతాన్ ఎక్కువ ఆడే కూర్చోబెడతాడు మనల్ని. ఒకవేళ నీకు నవ్వులాట ఇష్టమా, అక్కలు అమ్మలక్కలతో కూర్చోడం బాగా ఇష్టమా? అక్క నేను రాలేను, మరి చాలా బిజీ ఉన్నాను, కష్టం, మా ఆయన పంపిడికి నేను రాలేను, ఇంక మర్చిపోనాను ఇంకా అని చెప్పాలా? జాగ్రత్త. సీటింగ్ పొజిషన్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అపహాసకులు కూర్చుండే చోట ఆయన పాపులతో కూర్చున్నాడంటే ఒక పర్పస్ ఉంది. నువ్వు నీ స్నేహితులతో, నీ బంధువులతో కూర్చున్నావంటే ఏదైనా పర్పస్ ఉందా? లేదండి. ఎందుకంటే మీకు విజనే లేదు. సువార్త చెప్పాలి, ఆత్మలు తేవాలి, నేను కూర్చోనంటే ఇప్పుడు ఈ ఆత్మ రేపు పొద్దున నేను చర్చికి తేవాలి, అప్పుడు కూర్చో, లేదంటే కూర్చోకు. యు ఆర్ నాట్ సపోజ్ టు సిట్ విత్ అదర్స్ అండ్ చిట్ చాట్ అండ్ స్ప్రెడ్ రూమర్స్ ఆన్ ఎనీవన్ ఎల్స్. చెప్పిన కదా, ఈ సర్మంతతో వణుకుతుంది వెన్నుపోసు మీకు. కూర్చుంటారు ఇంకా మీ సీట్కి వేసరా, కింద ఏమంటుంది ఇక మీ సీట్కే బాంబు. విలువైన స్థానంలో కూర్చోవాలనుకుంటున్నారా? విలువలేని స్థానాల్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ అన్నెసరీ సీట్స్ ఇన్ యువర్ లైఫ్. బంధువులు అంటారు కలుద్దాం కలుద్దాం కలుద్దాం, ఏం కలుద్దాం, కూర్చొని పుర మీటింగ్ తప్ప ఏముండదు. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి కలుద్దాం 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 కలుద్దాం. ఏంది నువ్వు కలిసేది? ఏంది నువ్వు కలిసేది? ఒక్కటి దేవుడి గురించి ఉండదు మాట. ఆడిట్ట వీడిట్ట వాడిట్ట వాడిట్ట. యు ఆర్ సీటింగ్ ఎట్ ద రాంగ్ ప్లేస్. ఇఫ్ యు వాంట్ ఎ వ్యాలిడ్ చైర్, నీకు ఒక ఉన్నతమైన సింహాసనము, ఉన్నతమైన సీట్ కావాలంటే దాని కొరకు చాలా ప్రయాసపడాలి. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఎందుకు? గతంలో అన్నీ గుర్తొస్తుండే ఇప్పుడు మనకు. మనం గతంలో చేసినవన్నీ తిరుగుతుంటాం, మీట తిరిగినట్టు. అమ్మ ఇన్ని చేశాను ప్రభు నేను. మా సీటుకే ఎసరు పెట్టారు మా బంధువులు. నీ బంధువు నీ సీటుకే, మీ అన్న మీ అక్క మీ చెల్లి నీ సీటుకే మామూలుగా ఉండదు. కూర్చోండి మాట్లాడుకుందాం, రండి 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 అంటే అయిపోయిందిరా నాయన నీ సీటుకి బొక్కే. 100% ఈ పాటికి మీరు ఏదో విలువైన పొజిషన్లో ఉండాలి. నీ ఎవరో నీ బంధువులు, నీ నీ రిలేటివ్ ఫ్రెండ్స్ ఎవడో మొత్తానికి నీ సీటుకి ఎసరేసాడు, నీ సీటుకి కళ్ళెం వేసాడు, నీ సీటుకి ఎక్కడో డ్యామేజ్ జరుగుతుంది, జాగ్రత్త. సో గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఆసమ్ అండ్ అమేజింగ్ సీట్స్. ఒక విలువైన స్థానంలో దేవుడు మిమ్మల్ని పెడదామని, విలువైన పొజిషన్స్లో దేవుడు మిమ్మల్ని పెడదామని ఆయన రక్తం కార్చాడు మన కొరకు. ఐ డోంట్ వాంట్ టు సీ యూ ఇన్ దిస్ పొజిషన్స్ నెక్స్ట్ ఇయర్. నేను వేరే పొజిషన్స్లో చూడాలనుకుంటాను మిమ్మల్ని. ఏ సీట్లో కూర్చున్నావు నువ్వు? అసలు నీ సీట్ అసలు ఎట్లా ఉంది? ఒక్కసారి చెక్ చేసుకో. నీ సీట్ అసలు బాగానే ఉందా? నా సీట్ బాగానే ఉందా? అసలు నేనున్న పొజిషన్ ఓకేనా? ఇది ఇంకా చాలా? నో. ఎవ్రీ ఇయర్ యువర్ చైర్ షుడ్ చేంజ్. ప్రతి ఇయర్ నీ చైర్ మారాలా? ఆమేన్. ఎంతకాలం ఉంటారు పాడల మీద? టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్.
టుడే ఈస్ ద డే ఆఫ్ చేంజింగ్ యువర్ లైఫ్స్ అండ్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ. విలువైన స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన స్థానంలో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతాడు. ఆమేన్. సో అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే, అదేలే కూర్చుండక అనుకున్నారు కదా, కూర్చుంటే అది కూడా చెప్పండి, పర్లేదు. కూర్చుంటే పురుషులు మనం కూడా కూర్చుంటాం అప్పుడప్పుడు. కూర్చుంటే, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే ఏమైంది తెలీదా? వచ్చే సీటు హోల్డ్ అంతే, పోదు, హోల్డ్లో ఉంటుంది. హోల్డ్లో పెడతాడు దేవుడు. అపహాసకులు కూర్చుండ చోట ఇక మనము కూడదు కానీ ఇంకా కూర్చోము, ఇంకా మర్చిపోండి. ఎవరన్నా పిలిచినారా? కొంచెం పని ఉందండి, నేను బిజీగా ఉన్నాను, తర్వాత కలుస్తాను. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉంటాడు. నేను బిజీగానే ఉంటాను, నేను ఖాళీగా ఉంటాను ఇలాగా. హల్లెలూయా. సో చాలా ఉన్నాయి బైబిల్లో సీట్స్, కుర్చీలు, కూర్చునే ఆ స్థానాలు చాలా ఉన్నాయి. సో వీలైతే మీరు కొన్ని టకటక రాసుకోండి. సో ఐ విల్ టెల్ యూ. నంబర్ 1, జడ్జ్మెంట్ సీట్. జడ్జ్మెంట్ సీట్. జడ్జ్మెంట్ సీట్ అంటే తీర్పు తీర్చే సింహాసనము అనండి. ఓకే. నంబర్ 2, కింగ్స్ సీట్. రాజు కూర్చునే సింహాసనం. అండ్ నంబర్ 3, మర్సీ సీట్. కరుణాపీఠము. కరుణాపీఠము, మర్సీ సీట్. 1 2 3. నంబర్ 4, ఆనర్డ్ సీట్ అంటే గౌరవప్రదమైన ఆ సింహాసనము, గౌరవింపబడే సింహాసనము. నంబర్ 5, క్రైస్ట్ సీట్. క్రీస్తు యొక్క సింహాసనము. సో ఈ భూమి మీద చాలా రకాలు ఉన్నాయి. మన ప్లేసెస్ని, మన పొజిషన్స్ని, మన సీట్స్ని దేవుడు గొప్పగా మారుస్తాడు. ఆమేన్. మార్చబోతున్నాడు. ఆమేన్. సో నేను నమ్ముతున్నాను ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఐమ్ బిలీవింగ్ ద లార్డ్ ఈస్ చేంజింగ్ యువర్ పొజిషన్స్. ఆమేన్. నువ్వున్న స్థితిగతుల్లో ఉండవు, నువ్వున్న ఉద్యోగంలో ఉండవు, నువ్వున్న పరిస్థితుల్లో ఉండవు, మార్పులు కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ద లార్డ్, దేవుడు పాడిని ముట్టాడా, నేను నెక్స్ట్ లెవెల్లో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. There will be joy in your houses. There will be peace in your houses. నీ కుటుంబాల్లో మార్పులు కలుగుతాయి. ఆమేన్. గొడవలు ఆగిపోతాయి. ఆమేన్. కొట్లాటలు ఆగిపోతాయి. ఆమేన్. మనస్పర్ధలు ఆగిపోతాయి. ఆమేన్. ఇబ్బందులు ఆగిపోతాయి. ఆమేన్. కోపములు ఆగిపోతాయి. ఆమేన్. భయంకరమైన అపవాది కుర్చీలన్నీ బయట వేసి పడవేయబోతున్నాం ఈరోజు. ఆమేన్. ఇరిగిపోయిన కుర్చీలు ఏం చేయాలా? ఈరోజు అపవాది వేసిన చైర్లన్నీ కూడా మనం బయట వేసేయాలి. ఆమేన్. So I'm believing the Lord will shift you. Amen. దేవుడు మిమ్మల్ని మారుస్తాడు, మార్పులు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. మీ సీట్లు మారుతాయి. ఎంతమందికి భయం స్టార్ట్ అయింది? ఏం భయం? అదే ఏది? ఎక్కడ కూర్చోవాలి నేను ఇప్పుడు? కూర్చోవచ్చా నేను? అపహాసకులు కూర్చుండ చోట పేకాట ఆడే వాళ్ళతో పాటు ఇంక నీకే తెలియాలి. ఆ సర్కిల్ లోపల ఇట్లా తాగుతుంటారు జ్యూస్లు. అక్కడ కూడా బ్రదర్ నేను తాగను, ఊరికి వెళ్ళి కూర్చుంటానంటే, ఆయన జ్ఞాని, ఏదో ఒక రోజు నీకు కూడా పోసేస్తారు. ఎట్లా? నీకు కూడా పోసేస్తారు. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో మన చైర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆమేన్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొజిషన్స్. ఒకవేళ నేను పాపులతో కూర్చున్నానా, విశ్వాసులతో కూర్చున్నానా, మార్చేస్తా. ఆమేన్. అలా మార్చేస్తాను. ఆమేన్. యేసు ప్రభు పాపులు వాళ్ళ కుర్చీలు మార్చేశాడు, సుంకర్ల చైర్స్ మార్చేశాడు, వాళ్ళ పొజిషన్స్ని మార్చేశాడు. మీ పొజిషన్స్ కూడా దేవుడు మార్చిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ కరుణాపీఠము, రాజు యొక్క సింహాసనము, తండ్రి యొక్క సింహాసనము, యేసుక్రీస్తు యొక్క సింహాసనము, తర్వాత ఇవన్నీ చాలా గొప్పవి. వాటన్నిటిలో నుంచి ఆయన మనకు ఉన్నతమైన సీట్స్లో అక్కడ కూర్చొని, సింహాసనంలో కూర్చొని మన జీవితాల మీదకి ఆయన ప్రవచిస్తూ ఆయన ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ భూమి మీద జయించే వారిని ఆయన ఎలా చేయబోతున్నాడంటే ఆయన పక్కలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఆయన పక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. రెవల్యూషన్ 3:20. చాలా చైర్స్ ఉన్నాయి. చాలా చైర్స్ ఉన్నాయి.
చాలా రకాల చైర్స్ ఉన్నాయి, బట్ యేసు ప్రభు చైర్ కొంచెము వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. లెట్ us see that. యా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఓకే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. There's a powerful seat in the heaven. ఆమేన్. ఇక మళ్ళా మీరు ఎలా ఊహించుకుంటారు తెలుసా? పరలోకం వెళ్తే ఆ తండ్రి కూర్చుంటాడు, మనం ఇక్కడ కూర్చుంటాం. The same scenario, the same image you'll get. పరలోకం వెళ్తే నేను ఎక్కడ కూర్చుంటాను? సేమ్ ఇట్లనే కూర్చుంటారు. చదువుమా. నేను జయించి నా తండ్రితో కూడా. ఇప్పుడు యేసు ప్రభు జయించకపోతే అక్కడ కూర్చుంటాడా? దగ్గర కూడా రానిడు తండ్రి. యేసు ప్రభుని భూమి మీదకి పంపించింది ఎందుకు? అనేకమైనవి జయించడానికి. నువ్వు జయిస్తే నిన్ను చూసి అనేక మంది చూసి వాళ్ళు కూడా జయిస్తారని యేసు ప్రభుకు దేవుడిచ్చిన ప్రోటోకాల్. యా, నేను జయించిన ప్రకారము చదవండిమా. నేను జయించి నా తండ్రితో అంటే జయించడం అంటే ఏంటి? అపహాసకులు అడుగుతారు, రండి కూర్చొని నవ్వుకుందామని. నేను రాను అంటే దాన్ని ఏమంటారు తెలుసా? జయించడం అంటారు. ఆమేన్. నువ్వు గెలవాల్సిన దెయ్యాలని, మనుషులను కాదు. మీరు చాలామంది యాక్చువల్లీ తెలియదు, కొంచెం నా జ్ఞానం కొంచెం కొదువై మీరు మనుషుల్ని జయించేస్తే ఏదో మనుషుల్ని చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు మనకు. నువ్వు నీ భార్యను జయించావా, నీ భర్తను జయించావా, అసలు ఒక్క రూపాయి కూడా రాదు నీకు. నువ్వు దెయ్యాలను జయించావా? ఓ మై గాడ్, బ్లెస్సింగే బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. నేను జయించిన ప్రకారము ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న. అంటే యేసు ప్రభు జయించాడు కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు ఎవరి పక్కన కూర్చున్నాడు? తండ్రి పక్కన కూర్చున్నాడు. వావ్. అంటే ఈ భూమి మీద ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ జయిస్తే ఎవరి పక్కన కూర్చుంటారు? వెళ్ళి ఇట్లా కూర్చోబెట్టుకుంటాడు యేసయ్య. ఆమేన్. ఎవరిని? అపహాసకులతో కూర్చోకుండా ఉన్నవారిని ఇలా కూర్చోబెట్టుకుంటాడు. కూర్చొని కామెడీలు నవ్వుకుంటా అవాయిడ్ చేసిన వాళ్ళని ఇలా కూర్చోబెట్టుకుంటాడు.